రాక్షసులు హరించిన భగవద్దత్తమైన వేదాలను మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు పురాణాల రూపేణ మనకందించాడు. వ్యాసుడు 4 తలలు లేని బ్రహ్మ, 2 బాహువులు గల విష్ణువు, 3 కన్ను లేని శివుడని అంటారు. సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాతి. దక్ష ప్రజాతి పుత్రికల్లో 13 మందిని, వైశ్వానరుని పుత్రికల్లో 2 పెళ్లాడాడు. వారి ద్వారా దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్షల తాత్పరణ జాతులు, సింహ, మృగ, సర్పాలను, పక్షులను, గోగణాలను, అనూరుడు, గరుడు, నాగులు, కాలకేయులను, పౌలోములను, పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాడు. సప్తర్షుల్లో 2వ వాడైన అత్రి మహర్షి బ్రహ్మ మాసపుత్రుల్లో ఒకడు. అతని భార్య అనసూయ. అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ, దుర్వాస, దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు. అత్రి భార్య అనసూయ ప్రతివ్రత శిరోమణి. భరద్వాజుడు ఉతత్యుని పుత్రుడు. తల్లి పేరు మమత. బృహస్పతి కృప వలన జన్మించి ఘృతాచి పట్ల చిత్త చాంచల్యం పొంది గంటలో ద్రోణ జన్మకు కారకుడవుతాడు. విశ్వామిత్రుడు రాజశ్రీ. త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని హరిశ్చంద్రునిచే అసత్యమాడించి కొంత ఫలాన్ని మేనక వల్ల తపోవిఘ్నం పొంది శకుంతల జననానికి మూలపురుషుడయ్యాడు. దుష్యంతుడు శకుంతల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు. తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు ఋషులు మనుషులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు. ఇతర ఋషుల ఈర్ష్య వలన మాయాగోవును దర్భతో అదిలించి బ్రహ్మహత్యపాతకం అంటగట్టుకున్నాడు. ఆ దోష పరిహారం కోసం గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపపిచ్చింది ఆయనే. జమదగ్ని ఋషి రుచికముని సత్యవతుల కుమారుడు. జమదగ్ని కుమారుడే పరశురాముడు. జమదగ్ని భార్య రేణుక. మనసులో కలిగిన అన్యపురుష వ్యామోహం వలన ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు. ఆ తర్వాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలిని చేశాడు. 7వ ఋషి వశిష్ఠుడు. ఇతని భార్య అరుంధతి. వశిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు. వైవస్యత మన్యంతరాన సప్త ఋషుల్లో ఒకడు. శక్తి మొదలైన 100 మంది పుత్రులు గలవాడు. దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్ధ్వ ద్వారా రజుడు, గోత్రుడు, ఊర్ధ్వ బాహుడు, సువనుడు, అనఘుడు, సతువుడు, శుక్రుడు అనే 7 పుత్రులను పొందాడు. సప్త ఋషులు తేజస్సు గలవారు గనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయంటారు. 7 సముద్రాలు, 7 కులపర్వతాలు, 7 ఋషులు, 7 ద్వీపాలు, 7 భువనాలు ప్రాతకాల స్మరణతో శుభాలను కలుగు చేస్తాయంటారు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.